నిజాం న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని డైట్ మరియు బీఈడీ కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఈడీ చదివే విద్యార్థులు తాగునీరు లేదని, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యార్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని, అక్కడే ఉన్న కాంట్రాక్టర్ ని పిలిచి వెంటనే విద్యార్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన డైట్ కళాశాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యున్నతమైన కళాశాలగా పేరు తెచ్చుకుందని, ఇక్కడ కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కాబట్టి 30వ తేదీ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థ వైపు తిరిగి చూడలేదని, కానీ ప్రజా ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిలో ముందుకు పోతుంటే వాళ్ళు చేయనిది మేము అభివృద్ధి చేస్తున్నందుకు వారికి కడుపు మంటగా ఉందని అన్నారు. అలాగే పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అధ్యాపకులు కనీస వసతులు కల్పించే బాధ్యత తీసుకోవాలని, ప్రతి పని ప్రభుత్వ బాధ్యత అని భావించరాదని, విద్యా సంస్థల్లో పనిచేసే వారు ఎవరైనా పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ మనకు సంబంధం లేదని ఎవరైనా భావిస్తే విద్యా వ్యవస్థకు ద్రోహం చేసిన వారే అవుతారని స్పష్టం చేశారు. సెకండ్ కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా సరే అంటే ఇక్కడ పోల్స్ ఇక్కడ పోల్స్ అట్లా ఉంటాయి. అదే 60 లక్షలు ఉంటే ఈ కిచెన్ ఎక్కడ పెడుతున్నాను సార్? కిచెన్ కావాలి కదా, ఇది కడతలేరు కదా? కడతలేము. దీనికి కిచెన్ బయట చూసి సెటిల్ అదే 60 లక్షలు ఉంటే ఈ కిచెన్ ఎక్కడ పెడుతున్నాను సార్? కిచెన్ కావాలి కదా, ఇది కడతలేరు కదా? కడతలేము. దీనికి కిచెన్ బయట చూసి సెటిల్ వదిలేసి పెట్టుకునే పిల్లలు ఉన్నారు సార్. 2 years పడుతుంది. పాప వయసు 2 years. మొన్న మళ్ళీ కూడా పాటించుకుంటున్నాను. మనస్సుని అరే మన జ్వరం గిరం వస్తే డాక్టర్ వస్తుంది.
ఎక్స్ట్రా వచ్చిన చేద్దాం నార్మల్ చేయలేదా స్పెషల్ ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాను ఎవరికి సార్ ఓకే అది స్టార్ట్ చేయాలి అడప్షన్ ఇస్తుంటాం సార్ ఇక్కడ అక్కడ అడప్షన్ ఇస్తుంటాం సార్ లీగల్ అడప్షన్ బర్త్ బేబీ నుంచి 6 months వరకు మన దగ్గర ఉంటుంది అంటే ఎట్లా పెట్టేసి వెళ్తాం వెళ్ళిపోతున్నారా లేకుంటే వదిలేసి పెట్టిన పిల్లలు ఉన్నారు సార్ 2 years పడుతుందా నా పాప వయసు 2 years మొన్న మళ్ళీ కూడా పాటించుకుంటున్నాను మనస్సుని అరే మన జ్వరం గిరం వస్తే డాక్టర్ ఎక్స్ట్రా వచ్చిన చేద్దాం నార్మల్ చేయలేదా స్పెషల్ ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాను ఎవరికి సార్ హాస్టల్ ఫర్ ఫీమేల్ 1.50 ఈడెందుకు చూస్తున్నారంటే అసలు మేమే వాళ్ళండి బయటికి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా తక్కువ వరకు ఉంది 2-3 సార్లు రౌండ్ కూడా చేస్తే వాళ్ళు కూడా అర్థం అయితే ఎప్పుడైతే ఎవరైనా పిల్లలకి ఇక్కడ వచ్చి గంజాయి తాగుతా రేపు చేసి కేసు
ఐదారు సార్లు మీకు చేస్తే మీరు పోయినాక ఎప్పుడో రేపు ఎప్పుడో వచ్చి అవేర్నెస్ క్లాసులు తీసుకోండి. హ్యాండ్ ట్రీట్లకు అన్నీ ఏమేమి చేయాలి, ఎవరైనా అట్లా ఉంటే మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి అవన్నీ వాళ్ళకి అవగాహన చేస్తే వాళ్ళు మనకి రాష్ట్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ 3 ఉన్నాయి సార్. ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఒకటే ఒక కాలేజీ ఉంది. ఈ ఒక్క కాలేజీ ఉన్న కాలేజీలో రాష్ట్ర మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు వస్తుంది సార్ సీటు. అయితే వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు సార్. ఏదైనా ఇంకే వాటికి సంబంధించి ఎట్లా సాల్వ్ చేయాలి? Hostel for female 1.50. ఈడెందుకు చూస్తున్నారంటే అసలు మేమే వాళ్ళండి బయటికి వచ్చి ఇది కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు తక్కువ వరకు ఫోన్ చేయండి. 2-3 సార్లు రౌండ్ కూడా చేస్తే వాళ్ళు కూడా అర్థం. అయితే ఎప్పుడైతే ఎవరైనా పిల్లలు ఇక్కడ వచ్చి గంజాయి తాగుతా అరేంజ్ చేసి కేసు ఐదారు సార్లు మీకు చేస్తే మీరు పోయినాక ఎప్పుడో రేపు ఎప్పుడో వచ్చి అవేర్నెస్ క్లాసులు తీసుకోండి. హ్యాండ్ ట్రీట్లకు అన్నీ ఏమేమి చేయాలి, ఎవరైనా అట్లా ఉంటే మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి అవన్నీ వాళ్ళకి అవగాహన చేస్తే వాళ్ళు మనకి రాష్ట్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ 3 ఉన్నాయి సార్. ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఒకటే ఒక కాలేజీ ఉంది. ఈ ఒక్క కాలేజీ ఉన్న కాలేజీలో రాష్ట్ర మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు వస్తుంది సార్ సీటు. అయితే వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు సార్. ఏదైనా ఇంకే వాటికి సంబంధించి ఎట్లా సాల్వ్ చేయాలి? టీచర్ 344 సెంటర్ సార్. టౌన్ టౌన్ లో 170 ఫుల్ ప్లేస్ లేవు సార్. టీచర్ 344 సెంటర్ సార్. టౌన్ టౌన్ లో 170 ఫుల్ ప్లేస్ లేవు సార్. ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళ కొద్దిగా ఫెసిలిటీస్ ఇవ్వాలా లేదా గవర్నమెంట్ ఫాలో అప్ చేయలేదు. 6 నెలలు అయిపోయింది. ఏం చేసాము? జెడ్పీకి చేసిన అన్నారు. అయిపోయింది 6 నెలలు అయిపోయింది. రిటైర్ అయ్యి ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళ కొద్దిగా ఫెసిలిటీస్ ఇవ్వాలా లేదా గవర్నమెంట్ ఫాలో అప్ చేయలేదు. 6 నెలలు అయిపోయింది. ఏం చేసాము? జెడ్పీకి చేసిన అన్నారు. అయిపోయింది 6 నెలలు అయిపోయింది. రిటైర్ అయ్యి డిజైన్ తోటి ఎన్ని రోజులలో నువ్వు కడతావు ఆ అమౌంట్ మేము మొబిలైజ్ చేసి ఇస్తాం. గవర్నమెంట్ ఇక్కడ మేమందరం తలా తీసుకొని ఇస్తాము. ఇమ్మీడియట్గా ఆ పని చేయండి. ఎస్టిమేషన్ తీసుకొని మేమే తలా తీసుకుంటున్నాము. మా నాయకులు అంతా ఇక్కడే పెద్ద పిల్లలకు మనం టాయిలెట్స్ ఇవ్వకుంటే ఎందుకు విద్యా వ్యవస్థ ఎంతసేపు మీ డిఏలు ఇది మీ ట్రాన్స్ఫర్లు మీ కట్టకి ఇదేనా? ఆ డిజైన్ తోటి ఎన్ని రోజులలో నువ్వు కడతావు ఆ
ఆ అమౌంట్ మేము మొబిలైజ్ చేసి ఇస్తాం. గవర్నమెంట్ ఇస్తుందా, మేమందరం తలా తీసుకొని ఇస్తాము. ఇమ్మీడియట్గా ఆ పని చేయండి. రేపే తీసుకోండి. ఎస్టిమేషన్ తీసుకొని మేమే తలా తీసుకుంటున్నాము, మా నాయకులు అంతా. ఇక్కడే పెద్ద పిల్లలకు మనం టాయిలెట్స్ ఇవ్వకుంటే ఎంత విద్యా వ్యవస్థ ఎంతసేపు మీ డిఏలు, ఇది మీ ట్రాన్స్ఫర్లు, మీ కథకి ఇదేనా?